నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో వ్యాపారాల కోసం గొప్ప ప్లాన్ అయితే వేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులను ఆకర్షించేందుకు గోల్డ్ కార్డు వీసాను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. $5 మిలియన్ అంటే సుమారు 44 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటే అమెరికా పౌరసత్వాన్ని సొంతం చేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ప్రకటించారు ట్రంప్. ఈ ప్రతిపాదనతో అమెరికాలో వలస విధానంలో ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గతంలోని EB-5 వీసా ప్రకారం $8 లక్షల నుంచి $10.5 లక్షల పెట్టుబడి పెట్టి 10 ఉద్యోగాలు సృష్టించవచ్చు. 1992లో కాంగ్రెస్ EB-5ను ప్రవేశపెట్టింది. తాజాగా ప్రతిపాదించిన గోల్డ్ కార్డు సంపన్నులకు ప్రీమియం ఆప్షన్గా మారే అవకాశం ఉంది. దాంతో జస్ట్ పౌరసత్వం కొనేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సృష్టి గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అమెరికా గ్రీన్ కార్డు దరఖాస్తుదారుల జాబితాలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు. కానీ ట్రంప్ ఆఫర్తో సంపన్న భారతీయులు వేగంగా తమ కలను పూర్తి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. బిజినెస్ టైకూన్లు అనుకున్న వెంటనే అమెరికా పౌరసత్వాన్ని సొంతం చేసుకోగలరు. గోల్డ్ కార్డు వీసా ఇప్పటి వరకు ఉన్న EB-5ను 2 వారాల్లో భర్తీ చేయనుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ ధృవీకరించారు. EB-5 విధానాన్ని ట్రంప్ మొదటి నుండి తప్పుబడుతూ వస్తున్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే గోల్డ్ కార్డు వీసాను దింపాడు ట్రంప్. సంపన్నులు, ధనికుల అవసరాల కోసం స్పాన్సర్ చేసే ప్రతిభావంతులకు ఇదే మార్గమని ట్రంప్ చెబుతున్నారు. కంపెనీలు కూడా తమకు కావాల్సిన అత్యంత కీలక ఉద్యోగులను ఈ వీసా కింద అమెరికాకు తీసుకువెళ్లొచ్చు. దాదాపు 10 లక్షల గోల్డ్ కార్డులు అమెరికా విక్రయించాలని చూస్తోంది. 1 కోటి విక్రయిస్తే అమెరికా ద్రవ్యలోటు కూడా తగ్గుతుందని ట్రంప్ అండ్ కో భావిస్తుంది. ట్రంప్ తాజాగా తెచ్చిన ఈ విధానం అమలు కావాలంటే ఆ దేశ కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. దీంతో ట్రంప్ తీసుకుని రావాలనుకుంటున్న గోల్డ్ కార్డు వీసాలకు పెద్ద అడ్డంకులైతే లేవన్నమాట.